పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈరోజు వాగ్దాన కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ నా శుభాలండి. అందరూ బాగున్నారు కదా? గడిచిన ఆదివారం అంతా కూడా మరి ప్రభు మందిరంలో చక్కగా ఆరాధించి ప్రభుని స్తుతించి కనపరిచే అవకాశాన్ని ప్రభు ఇచ్చిన్నారు. మరొక ఉదయం, ఈ సోమవారం ఉదయం ఈరోజు వాగ్దాన కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. మరి ఈరోజు వాగ్దానం కీర్తనలు 30వ కీర్తన 2వ వచనం. నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. విన్నాము కదండి. భక్తుడైన దావీదు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టాను, నీవు నాకు స్వస్థత ఇచ్చితివి. ఎప్పుడు మొరపెట్టాడంటండి? అనారోగ్య పరిస్థితుల్లో, ఇబ్బందుల పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టినప్పుడంట దేవుడు ఆయనని ఆ అనారోగ్య పరిస్థితి నుంచి విడిపించి ప్రభు స్వస్థపరిచాడు. అవునండి, మొరపెట్టినప్పుడు స్వస్థత కొరకు మొరపెడితే స్వస్థత ఇస్తాడు. ఆర్థిక ఇబ్బందుల గురించి మొరపెడితే ప్రభు ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తాడు. ఉద్యోగం రావాలని ప్రభువుకు మొరపెడితే ఉద్యోగం ఇస్తాడు. మీరు ఏ అవసరం నుంచి మొరపెట్టినా ఖచ్చితంగా ఆ మొరను విని జవాబిచ్చే దేవునిగా ఇక్కడ మనం దావీదు అనుభవంలో నుంచి, దావీదు పట్ల దేవుడు చేసిన మేలుల నుంచి మనం చూస్తున్నాం. అంటే మరి ఇప్పుడు దావీదు పట్లనే, దావీదు మొరపెడితేనే దేవుడిని స్వస్థపరుస్తాడంటే కాదు. మనం మొరపెట్టినా దేవుడు విని స్వస్థపరుస్తాడు. ఈరోజు నువ్వు ఏ అనారోగ్యం చేత ఉన్నావు, ఏ బలహీనత చేత ఉన్నావో మొరపెట్టండి. ప్రభువా, నేను నీకు మొరపెడుతున్నాను, నాకున్న ఈ బలహీనతను తీసివేయని ప్రభువుకు మొరపెట్టండి. అలాగే ఉద్యోగం కొరకు, యేసయ్యా నాకు ఈ ఉద్యోగం దయచేయని ప్రభువుకు మొరపెట్టండి. ఖచ్చితంగా దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు. అలాగే ఉద్యోగంలో ప్రైవేటుగా ఉద్యోగం చేసే వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. ఇంతవరకు నీ జాబ్ పర్మనెంట్ అవ్వలేదా? ప్రైవేటు ఉద్యోగం వల్ల నీ జీతం కొద్దిగా వస్తుందా? సరిపడట్లేదా? అయితే నీకు ఒక శుభవార్త, ఖచ్చితంగా ప్రభువుకు మొరపెడుతూనే ఉండు. నీ ప్రైవేటు ఉద్యోగాన్ని దేవుడు గవర్నమెంట్ జాబుగా అక్కడే పర్మనెంట్ చేస్తాడు. నమ్మి మొరపెట్టండి. 30వ కీర్తన 2వ వచనంలో దావీదు అంటున్నాడు, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ప్రైజ్ ది లార్డ్. మొరపెట్టండి, మంచి ఆరోగ్యాన్ని ప్రోపిస్తాడు. మొరపెట్టండి, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు విడిపిస్తాడు. మొరపెట్టండి, మీకు ఏ ఆలోచన తెలియపోయినా ప్రభు మీ మీద దృష్టి పెట్టి మీరు మొరపెట్టినప్పుడు మంచి ఆలోచన ఇచ్చి మీరు నడవలసిన మార్గంలో నడిపిస్తాడు. ప్రభుకు మొరపెడతానికి సిద్ధపడతారా? ఇబ్బందిని, కష్టాన్ని, సమస్యలను చూసి కృంగిపోకుండా లేచి ఉదయకాలం ప్రభుకు మొరపెట్టండి. ప్రభు గొప్ప కార్యం చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపగల తండ్రి, 30వ కీర్తన 2వ వచనం దావీదు గారు అంటున్నారు, యెహోవా నేను నీకు మొరపెడితిని, నీవు నన్ను స్వస్థపరిచితివి అని. అవును తండ్రి, మా మంచి కాపరివి, మా మంచి దేవుడివి, మీ పాదాలకు స్తోత్రం. ఈరోజు వాగ్దానంలో మాకు చక్కటి విషయాన్ని తెలియపరిచారు. మీకు మొరపెడితే స్వస్థపరిచే దేవుడు, మీకు మొరపెడితే మంచి ఉద్యోగం ఇచ్చే దేవుడు, మీకు మొరపెడితే ఇరుకు స్థితిలోంచి విడిపించి విశాలత కలిగించే దేవుడు. ఈరోజు వాగ్దానం వింటున్న వారందరినీ ధైర్యపరిచి, వారు ఏ బలహీనతలో ఉన్నారో వారు మొరపెడుతుండగా, వారి నిమిత్తం మేము మొరపెడుతుండగా ఈ వాక్కును పంపి బాగు చేసి స్వస్థపరిచి మీకు సాక్షిగా నిలబెట్టమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికీ వందనాలు.